గద్దె దించాల్సిన అవసరం ఉందా లేదా కూడా మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదైతే అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నాయో వాళ్ళ యొక్క బహుజన యొక్క ఈ యొక్క రాజ్యాధికారం రుచులను బట్టి ఆ ఎన్నికలు రాగానే మనకు డబ్బులు ఎగవేసి ఈ యొక్క అధికారం కోసం పాకులాడుతున్నారు. కాబట్టి చివరిగా ఒక విషయం చెప్పి ఈ యొక్క నేను ముగిస్తాను. ఏదైతే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నాకు కూడా ఈ రోజున ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బహుజన సమాజ్ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా ఊరు ఊరు పల్లె పల్లె తిరుగుతున్నటువంటి నాయకులు తృణప్రాయంగా ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టినటువంటి వారు ఒక వేదిక ప్రాంగణానికి వస్తుండగా అందరం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ నినాదాలు చేస్తూ వారికి స్వాగతం పలుకుదాం. కళాకారుల సోదరులకు పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో బహుజన గర్జన గజ్జల అశోకన్న గారితో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఆమె పాటతో యువకులను ఉరు తొలగిస్తున్నటువంటి గజ్జల పద్మక్క గారిని కూడా పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. బహుజన నాయకురాలు అక్క మన మాయవతి మహనీయుల రూపమురా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 9 ఏళ్ల కేసీఆర్ పరిపాలన లోపల
తగాపడ్డటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి పూలే అంబేద్కర్ కాన్సీరాంల స్ఫూర్తితోటి బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అధికారాన్ని అందించడమే ధ్యేయంగా, అదే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులకు బాసటగా నిలుస్తూ, అదే విధంగా మహిళలకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా అండగా ఉంటున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కళాకారు సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కళాకారు సోదరులారా ప్లీజ్. 9 ఏళ్ల కేసీఆర్ పరిపాలన లోపల దగాపడ్డటువంటి తెలంగాణను విముక్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా ఐపీఎస్ 6 సంవత్సరాల ఉద్యోగం ఉండంగా కూడా అడిషనల్ డీజీపీ ర్యాంకులో తృణప్రాయంగా ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ లోపల అట్టడుగు వర్గాల వారిని అధికారంలోనికి తీసుకురావడమే లక్ష్యంగా పూలే అంబేద్కర్ కాన్సీరాంల స్ఫూర్తితో బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. వారికి సభను అభివాదం తెలపాల్సిందిగా ప్రజలను తెలుపుతా ఉన్నాం. बहुजन समाज पार्टी वर्दिलाले वर्दिलाले जिंदाबाद बहन जी मायावती गारी नायकत्वम जिंदाबाद 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 बहन जी मायावती गारी नायकत्वम जिंदाबाद जिंदाबाद वोट हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा वोट हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा वोट तुम्हारी सीट तुम्हीवा హలో నిజాం రాజు వారసుడురా ఈ కేసీఆర్ నియంతలో కసి ప్రతిమిరా నిజాం రాజు వారసుడురా ఈ కేసీఆర్ నియంతలో వలుగుదల్లిరా హిట్లరునే మించినాడురా ఈ కేసీఆర్ ఎదురించక కదులుతామురా హిట్లరునే మించినాడురా ఈ కేసీఆర్ ఎదురించక కదులుతామురా ఉద్యమ సమయంలో నా మెత్తటి మాటలు చెప్పే ఉద్యమ సమయంలో నా మెత్తటి మాటలు చెప్పే కుల్ల కుసికొలిపి పిల్లల ప్రాణాలు తీసే కుల్ల కుసికొలిపి పిల్లల ప్రాణాలు తీసే సచ్చుడైన సచ్చుడాని రెచ్చగొట్టే మాట చెప్పేరా కత్తులనే నూరుకుందురా ఈ కేసీఆర్ కథ పడతానంటుందురా ఇప్పుడు సభ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనితారెడ్డి గారిని కోరుతా ఉన్నాం. కళాకారులారా మీరు మళ్ళీ అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం. పొగరెక్కిన దొరగాడురా ఈ కేసీఆర్ మెడలు వంచ కదులుతామురా అన్న థ్యాంక్ యూ అన్న. ఒక్క 2 నిమిషాలు మాకు అవకాశం ఇస్తే సభను ముందుకు నడుపుతాం. అన్నలారా ఒక 2 నిమిషాలు. సారీ సాంబశివ గౌడ్ గారు అదేవిధంగా జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనందరం వేచి చూస్తున్నటువంటి సమయం, తెలంగాణ రాష్ట్రాన్ని దొరల గడీల నుంచి విముక్తి చేయడానికి 6 సంవత్సరాల తన యొక్క అడిషనల్ డీజీపీ ఉద్యోగాన్ని, ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి నాయకులు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రసంగిస్తారు. అందరూ కూడా ఒకసారి జై భీమ్. जय भीम जय फुले जय भीम बहन कुमारी मायावती गारी नायकत्वम बहन कुमारी मायावती गारी नायकत्वम बहुजन समाज पार्टी मायावती गारी नायकत्वम బరాబర్ అయితం. ఒకరోజు తెలంగాణలో తప్పకుండా ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేసుడు ఖాయం. బాబు పైకి
కొంచెం బంజీ మాయావతి గారి నాయకత్వం జోర్ సభలో బంజీ కుమారి మాయావతి గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ నలుమూలల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, మరెన్నో ప్రాంతాల నుండి పరమ పవిత్రమైన ఈ సరూర్ నగర్ ప్రాంతం ఏ తెలంగాణ కోసమైతే మలిదశ ఉద్యమంలో మన విద్యార్థి అమరవీరుడు శ్రీకాంతచారి ఈ ఎల్బీ నగర్ చౌరస్తాలో త్యాగం చేసిండో, ఆ పవిత్రమైన ఈ ప్రాంతానికి తెలంగాణ నలుమూలల నుండి జెండా గద్దెలు కూల్చిన, ఈసడింపులున్నా, అవమానాలున్నా, 100 రూపాయలు 1000 రూపాయలు ప్రలోభాలు పెట్టిన, 1000 బస్సులు పంపించకపోయినా కాలినడకన బస్సులల్లా, ఆటోలల్లా, లారీలల్లా ఇక్కడికి వచ్చిన తెలంగాణ బహుజన యోధులారా, మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, ఎన్నో ఏళ్ల కళ ఈరోజు తెలంగాణలో బహంజీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ పోని పల్లె లేదు, తండ లేదు, బస్తీ లేదు, గూడెం లేదు. మిత్రులారా, ప్రతి చోట కూడా ఎండనక, వాననక, రేయనక, పగలనక ప్రతిరోజు కూడా ప్రతి చోట కూడా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కుటుంబాల్లో ఎన్నో సమస్యలున్నా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, అప్పుల ఊబిలో కూరుకొని పోయినా ఈరోజు తెలంగాణను ఈ దోపిడీ గడీల పాలన నుండి విముక్తి చేయడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, మీ అందరి త్యాగం ముందర, మీ అందరి పోరాట పటిమ ఎంత గొప్పదంటే ఈరోజు వాన దేవుడు కూడా మనను కరుణించిండు. మిత్రులారా, ఈరోజు వాన దేవుడు కరుణించిండు. అదేవిధంగా జాన్ పహాడ్ దర్గా నుంచి మెదకు చర్చి దాకా మరి కట్ట మైసమ్మ తల్లి నుంచి ఆరె మైసమ్మ తల్లి దాకా, సమ్మక్క సారక్క నుండి అదేవిధంగా జోగులాంబ తల్లి దాకా, జోగులాంబ తల్లి నుండి కొమరెల్లి మల్లన్న దాకా ఎందరో మంది దేవుళ్ళు ఈరోజు మనందరినీ కూడా దీవిస్తున్నారు. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడు, అదేవిధంగా ఛత్రపతి సాహు మహారాజు, అదేవిధంగా మరి పెరియార్ రామస్వామి గారు, సంత్ నారాయణ గురు గారు, జ్యోతిరావు పూలే గారు, పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరావు గారు, వీరందరి ఆశీస్సులతోని ఈరోజు తెలంగాణలో ఈ సభ జరుగుతూ ఉన్నది. మిత్రులారా, దానికందరికి కూడా మీరే సాక్షి. అదే కాకుండా 352 సంవత్సరాల క్రితమే తెలంగాణలో బహుజన ఉద్యమాన్ని, బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, అదేవిధంగా దొడ్డి కొమరన్న, చిట్యాల ఐలమ్మ, వడ్డే ఓబన్న, మరెందరో షోయబుల్లా ఖాన్, మరెందరో మహనీయులు ఈరోజు వాళ్ళ ఆత్మలు కూడా చాలా సంతోషిస్తున్నాయి. మొట్టమొదటిసారి తెలంగాణలో హైదరాబాదు నడిగడ్డ మీద బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి దావా వేస్తున్నది. కేసీఆర్ గారు, మీకు దమ్ముంటే దీన్ని ఆపండి. మిత్రులారా, ఇది ఈరోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్నది. మిత్రులారా, తెలంగాణ పోరాటాల గడ్డ, ఆ రోజు రజాకారులతోని కొట్లాడిన గడ్డ, సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ. ఇలాంటి తెలంగాణ గడ్డ మీద ఆ రోజు ఆ బహుజన వీరులు ఈరోజు వారి
వారసులు మీరు. మీ చేతిలో తెలంగాణ ఉన్నది మిత్రులారా, విద్యార్థుల చేతిలో ఉన్నది, యువకుల చేతిలో తెలంగాణ ఉన్నది మిత్రులారా. మీ అందరి ఆశీస్సుల వల్ల 213 రోజులు తెలంగాణలో తిరిగినాం, ఇంటింటికి పోయినాం, గల్లి గల్లికి పోయినాం. అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణలో 213 రోజుల యాత్ర చేసిన మిత్రులారా. ప్రతి తల్లి, ప్రతి చల్లే, ప్రతి రైతు, ప్రతి కౌలు రైతు, రైతు కూలి వాళ్ళ గుండెలలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా కాపాడుకున్నాడు మిత్రులారా. ఎక్కడ చూసినా కష్టాలే ఉన్నాయి తెలంగాణలో, ఎక్కడ చూసినా కన్నీళ్ళే ఉన్నాయి, ఎక్కడ చూసినా బాధలే ఉన్నాయి. వాళ్ళు మా బాధలు ఎవరు తీరుస్తారా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో మా ఎమ్మెల్యేను చూడలేదు సారు, మా మంత్రిని చూడలేదు సారు, మా ముఖ్యమంత్రి ఎవరో ఇంతవరకు చూడలేదు సారు, మా ముఖ్యమంత్రిని ఒకసారి తీసుకురండి అని చెప్పేసి చాలా గ్రామాల్లో అడుగుతూ ఉన్నారు మిత్రులారా. మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు 1300 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కేవలం ఒక కుటుంబ పరం చేసుకున్నాడు. ఆ కుటుంబమే ఇవాళ తెలంగాణను కబ్జా చేసింది మిత్రులారా. వీళ్ళు తెలంగాణలో ఇంచు ఇంచు భూమిని కబ్జా చేసిండ్రు, ప్రతి రోడ్డును కబ్జా చేసిండ్రు, ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండ్రు, అసైన్డ్ భూములను కబ్జా చేసిండ్రు. ఎక్కడ చూడు దౌర్జన్యాలు, ఎక్కడ చూడు కుంభకోణాలు. మీరు నిన్నగాక మొన్న చూసిండ్రు మిత్రులారా, తెలంగాణకు తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డును 2,70,000 కోట్ల రూపాయలు 30 సంవత్సరాల్లో వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును ఈ దుర్మార్గులు, ఈ దొంగలు కేవలం 7,800 కోట్లకు లీజుకి ఇచ్చిండ్రు మిత్రులారా. వీళ్ళందరినీ అధికారంలో ఉంచుదామా ఈ దొంగలను? చెప్పండి, ఉంచుదామా వీళ్ళను అధికారంలో? గట్టిగా చెప్పండి మిత్రులారా. ఎక్కడ 2,70,000 కోట్లు, ఎక్కడ మీరు ఆలోచించండి, ఎక్కడ మరి 7,800 కోట్లు? ఈరోజు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిండో ముఖ్యమంత్రి గారు, బహుజన సమాజ్ పార్టీకి భయపడి ఆగ మేఘాల మీద విగ్రహం పెట్టి, అదే విధంగా అవునా కాదా, అవునా కాదా? ఎన్నడూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండ వెయ్యని ముఖ్యమంత్రి, ఏప్రిల్ 14 నాడు ప్రగతి భవన్ నుండి బయటికి వెళ్ళని ముఖ్యమంత్రి, ప్రగతి భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకొని ముఖ్యమంత్రి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్న ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ వచ్చే వరకే ఒక్కసారి బేహోష్ అయిండు మిత్రులారా. అందుకొరకే ఆగ మేఘాల మీద సెక్రటరియట్, ఆగ మేఘాల మీద అంబేద్కర్ గారి బొమ్మ పెట్టిండు. పెట్టి ఏం చేస్తున్నాడండి? ఒక దళిత మహిళను ముఖ్య కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ కాకుండా చూసిండు మిత్రులారా. అదే సెక్రటరియట్ సాక్షిగా చీకటి జీవోలు తీసి ఆ జీవోలను బయటి ప్రపంచంకు తెలియకుండా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు సంపాదించిండు. ఎన్ని 1,000 కోట్లు సంపాదించిండంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థన చేయండి, నేను ఎలక్షన్లకు అయ్యే ఖర్చంతా పెట్టుకుంటా అని చెప్తా ఉన్నాడు మిత్రులారా. ఇవాళ ఎంత ఘోరమైన అవినీతి ఉందంటే తెలంగాణలో, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ వచ్చే వరకే ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో బైంజీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో జాయిన్ అయిన వెంటనే ఇవాళ ముఖ్యమంత్రి గారు దళిత బంధు పథకం తీసుకొచ్చిండు. మిత్రులారా, దళిత బంధు పథకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే స్కీముకు ఒక్కొక్క లబ్ధిదారునికి 3 లక్షల రూపాయల అవినీతి చేస్తున్నారని ముఖ్యమంత్రి స్వయాన ఒప్పుకున్నాడు. ప్రతి ఎమ్మెల్యే అవినీతి చిట్టా నా దగ్గర ఉందని ముఖ్యమంత్రి అంటున్నాడు. అదే ముఖ్యమంత్రిని ఇవాళ నేను మీ అందరి సమక్షంలో అడుగుతున్నా, నీకు దమ్ముంటే వాళ్ళందరి పేర్లు అవినీతి నిరోధక శాఖకి చిన్న చిన్న ఉద్యోగస్తులను సతాయించుడు కాదు, పోలీసులను సతాయించడం కాదు, కానిస్టేబుల్ సతాయించడం కాదు, జూనియర్ పంచాయతీ సెక్రటరీ సతాయించడం కాదు, విఆర్ఓలను కాదు, విఆర్ఓలను కానీ, విఆర్ఏలను కానీ, గ్రామ దీపికలను కానీ, బీఓఏలను కానీ, విద్యుత్ శాఖలో ఆర్టిజన్లను కానీ, అంగన్వాడీ వర్కర్లను కానీ, పారిశుద్ధ్య కార్మికులను కానీ, పోలీస్ ఆఫీసర్లను కానీ, డిఎస్సి 2008 అభ్యర్థులను కానీ, టీచర్లను కానీ ఎంతో మందిని సతాయించడం కాదు. ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ముంటే
ఈరోజు మీ జీవోలన్నీ బయటికి తీయండి. మీరు సమతావాదం అంటున్నారు, అంబేద్కర్ సాక్షిగా నేను ఇవన్నీ చేస్తా అంటున్నారు. మరి దేశంలో ప్రజల సొమ్ముతోని వందల కోట్ల రూపాయలతోని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మీరు ఇవాళ రైతులకు ఏం న్యాయం చేస్తున్నారు? మరి ఈరోజు అకాల వర్షాలు వచ్చి రైతుల పంటలన్నీ కూడా నాశనం అయిపోతే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? ప్రగతి భవన్లో మహారాష్ట్ర నుంచి ఒక ప్రైవేటు సెక్రటరీని పెట్టుకొని మన డబ్బులతోని 18 లక్షల రూపాయల జీతం ఇస్తూ మరి విందులు విలాసాల్లో ముఖ్యమంత్రి గారు మునిగి తేలుతున్నారు. మిత్రులారా, ఎవరి డబ్బులవి? తెలంగాణ డబ్బులు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోవడానికి, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ రావడానికి 79 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి మనకు కావాలా? మిత్రులారా, ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళ దోపిడీ ఈ విధంగా ఉంటే మరి ఇలా నిరుద్యోగ బిడ్డలు కొలువు కావాలని రాత్రింబవళ్ళు కష్టపడుతుంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దొడ్డి దారిన ఒక్కొక్క ఉద్యోగం 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా అమ్ముకున్న దొంగలు తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్న దొంగలు. మీరెన్ని పేర్లు మార్చుకున్నా మీరు మాత్రం దొంగలే, ముమ్మాటికి కూడా దొంగలే. మిత్రులారా, వీళ్ళందరూ ఉండాలా? మరి ఇలా తెలంగాణలో ఉండాలా? ఇలా ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా ప్రయోగించిండ్రు. వాళ్ళు తీసుకునే జీతం ఎంత? 20,000. చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి. ఎంతో దయనీయమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళకేమో ఎస్మా పెడతాడు ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే జీతం 4,25,000 రూపాయలు నెలకు 1వ తారీఖు నాడు తీసుకుంటారు. మా పోలీస్ అన్నలు చెప్తారు మాకు మాత్రం జీతం 13 నుంచి 15వ తారీఖు నాడు వస్తుందని చెప్తారు. నిజానికి ఎస్మా ఎవరి మీద పెట్టాలి? ఎవరిని జైలుకు పంపించాలి? మిత్రులారా, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఉంటే మరోవైపు బీజేపీ మిత్రులారా ఇవాళ పచ్చగా ఉన్న తెలంగాణ, శాంతియుతంగా ఉన్న తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించి మసీదులు తవ్వుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే స్వయాన చేవెళ్ళకొచ్చి ఏమంటాడో మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తుంటాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా అమిత్ షా గారిని, ఈ రిజర్వేషన్లు మీ అయ్యే సత్తా? బరాబర్ అడుగుతాం. తెలంగాణలో ఇదే మాటలు మాట్లాడితే అడుగు పెట్టనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. మిత్రులారా, ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకటే పార్టీ. మనందరి ముందల రసవత్తరమైన డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్, మరోవైపు నరేంద్ర మోడీ. మిత్రులారా, అందుకొరకు వీళ్ళ కుట్రలో తెలంగాణ వాళ్ళు పడొద్దు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నా. మిత్రులారా, దయచేసి ఇది ఎలక్షన్ల సంవత్సరం. మళ్ళీ ఈ దుర్మార్గులు, ఈ దొంగలు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, తులం బంగారం, తులం వెండి ఇవన్నీ పట్టుకొని మన ఇళ్ళకి వస్తారు. మన కాళ్ళు పట్టుకుంటారు, తల నరుక్కుంటామంటారు, యాబాకు మన చేతులు పెడతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎవడో తెలియని దయ్యాన్ని మనకు చూపిస్తారు. మళ్ళా నాకు ఓటేయమంటారు. 1400తోని కట్టిన సెక్రటరియట్ బిల్డింగ్ చూపిస్తారు. 125 అడుగుల ఎత్తున్న బాబాసాహెబ్ విగ్రహాన్ని చూపిస్తారు. కానీ బాబాసాహెబ్ ఆలోచనలు మాత్రం పాటించారు. మిత్రులారా, మరి ఈ దొంగలకు ఓటేద్దామా? అసలు అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఏమైనా హక్కున్నదా ఇక్కడ రావడానికి? బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్న నరేంద్ర మోడీ ఇవాళ బీసీ జనాభా గణన ఎందుకు చేస్తలేవు? అదే విధంగా బీసీల బడ్జెట్ కేసీఆర్ ఎందుకు వేస్తలేడు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. వీళ్ళ గుండెల్లో బీసీలు లేరు, కానీ మా నాయకురాలు బైంజీ కుమారి మాయావతి గారు, అదేవిధంగా మా మహనీయులు కాన్షీరామ్ గారు 46 రోజుల సుదీర్ఘమైన పోరాటం చేసి 27% రిజర్వేషన్లు బీసీలకు తీసుకొచ్చిండు. ఇది మా దమ్ము మిత్రులారా. ఈరోజు రాబోయే ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, మరి ఇంత గొప్ప పార్టీని మీరు మీ పత్రికల్లో రాకుండా చూస్తూ ఉన్నారు. మేళ ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏ పత్రికలైతే నిజాలు చెప్తున్నాయో, ఏ పత్రికలైతే ఈ దోపిడీని చూపిస్తున్నాయో
ఆ పత్రికలను సెక్రటరియట్లు అడుగుపెట్టొద్దంటున్నాడు, ఆ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దంటున్నాడు. నీ అయ్య సొత్తా అని చెయ్యి. అప్పుడు నేను ఇలా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మనం ఇవాళ ఈ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉన్నది. గొల్ల కుర్మల డోలు దెబ్బ పడాలి, వీళ్ళ మీద మడేలు చాకిరేవు దెబ్బ పడాలి, బంజారాల నగారు దెబ్బ పడాలి, ఆదివాసీల తుడుని దెబ్బ పడాలి, మాల మాదిగల దండోరా దెబ్బ పడాలి, గూటం దెబ్బ పడాలి. మిత్రులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వడ్డెన్నల గడ్డేటు దెబ్బ పడాలి. అప్పుడు ఈ దెబ్బలని పడితేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. అన్నలారా, అమ్మలారా, అక్కలారా, ఈ దొంగలను అధికారంలోకి తీసుకురావడం కోసం కాలికి గజ్జె కట్టింది మనమే, గజ్జె కట్టింది మనమే, గలమెత్తి పాడింది మనమే. కానీ బిడ్డ గుర్తుపెట్టుకోండి, మా బిడ్డలకు అన్యాయం జరిగితే గల్లబట్టి గుంజి తన్నేది కూడా మేమే అని చెప్పేసి మరొక్కసారి చెప్తున్నాను మిత్రులారా. అందుకొరకే అన్నలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, మనం అందరం కూడా కలుద్దాం. ఎస్సీలు, బీసీలు, ఓసీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, అదేవిధంగా ఎస్టీలు, అదేవిధంగా అందరూ పేదలు, హమాలీలు, అంగన్వాడీ వర్కర్లు, కంపెనీ కార్మికులు, అందరు కూడా శ్రమజీవులం, అందరం కూడా కలుద్దాం మిత్రులారా. తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణ, ఇది మనం తెచ్చుకున్న తెలంగాణ, మనందరి తెలంగాణ. దురదృష్టవశాత్తు ఇవాళ ఈ తెలంగాణ కొందరి తెలంగాణ అయింది. ఈ కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మిత్రులారా, చివరిగా ఒక్క మాట, మనమందరం కూడా మన తెలంగాణను తెచ్చుకోవాలంటే గ్రామాన బూత్ కమిటీలు వేసుకోవాలి. నీళ్లు దొరకకపోయినా, అన్నం దొరకకపోయినా, బస్సుకు ఛార్జీలు లేకపోయినా ఈరోజు ఈ పవిత్రమైన సరూర్ నగర్ స్టేడియంకి ఎట్లొచ్చిండ్రో అదేవిధంగా గ్రామానికి పోవాలి, బూత్ కమిటీలు వేయాలి, సెక్టర్ కమిటీలు వేయాలి. ఎలక్షన్లలో నీలి జెండా పట్టుకున్న ప్రతి బిడ్డ కూడా గెలవాలి. ప్రగతి భవన్కు ఏనుగు మీద పోవాలి మిత్రులారా. చివరిగా ఒక్క మాట, బహుజన రాజ్యం చాలా గొప్పగా ఉండబోతున్నది. భూమి లేని ప్రతి నిరుపేదకు ఎకరం భూమి రావాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? గట్టిగా చెప్పండి, ఏ గుర్తుకు ఓటేయాలి? చేతులు లేపి చెప్పండి, ఏ గుర్తుకు ఓటేయాలి? 10 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? ఈరోజు తెలంగాణ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? నిరుద్యోగులకు ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు పారదర్శకంగా రావాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? కాంట్రాక్ట్లన్నీ కూడా కులాల నిష్పత్తి ప్రకారం పంచాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? మిత్రులారా, మన బిడ్డలకు విదేశీ విద్య అందాలంటే, మన అమ్మమ్మలకు, తాతలకందరికీ ఉచితంగా మంచి ఆరోగ్యం అందాలంటే, మన అమ్మమ్మకు, తాతకు అందరికి కూడా ఇద్దరికి ఇంటికొచ్చి పింఛన్లు రావాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? మన బిడ్డలు విమానాలు ఎక్కాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? మనం అందరం కూడా ప్రగతి భవన్ పోవాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? బరాబర్ పోవాలి. ఈరోజు ఇదే ఊపు మీద, ఇదే ఉత్సాహంతో, ఇదే ఉత్తేజంతో ఈరోజు మన నాయకురాలైన, దేశానికి కాబోయే ప్రధానమంత్రి అయినా, బరాబర్ గట్టిగా చేతులెత్తండి, దేశానికి కాబోయే ప్రధానమంత్రి అయినా మన జాతీయ అధ్యక్షురాలు బహంజీ కుమారి మాయావతి గారిని, వారికి మనం ఇచ్చే హామీ ఇదే మిత్రులారా. గ్రామానికి పోదాం, సైనికులుగా పోదాం, మిషనరీస్గా పోదాం, సేవకులుగా పోదాం, ప్రేమను పంచుదాం, ఆప్యాయతను పంచుదాం, ఈ దోపిడీ పాలకుల దౌర్జన్యాన్ని ఎండగడదాం. అదేవిధంగా మన బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకు చెబుదాం. ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇవాళ పాలను కూడా వదలడం లేదు పాలకులు. ఇవాళ మంచిగా ఉండే మన విజయ డైరీని మూసేసి రాబోయే రోజుల్లో గుజరాత్ నుంచి వస్తున్న ఆమిల్ చేతికి ఇచ్చి రైతన్నల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం. అంటే రోడ్లను వదలడం లేదు, మన అసైన్డ్ భూములను వదలడం లేదు, అదేవిధంగా మన పొలాలను వదలడం లేదు.
ప్రతి చోట కూడా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ గురించి మన సమాజానికి చెప్పి తద్వారా తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చినప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ఆదా చేసి ఆ డబ్బులతోని మనందరి బిడ్డల భవిష్యత్తును కాపాడుకునే ఒక గొప్ప కళను ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ మరి ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మిత్రులారా, కౌలు రైతులు గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ కార్మికులారా, మీకోసం 5,000 కోట్ల రూపాయల నిధిని ఇవాళ తెలంగాణలో బహుజన రాజ్యం పెట్టబోతున్నది. కౌలు రైతులకు సంక్షేమ నిధి పెట్టబోతున్నది. ఆ విధంగా చాలా గొప్ప మరి కార్యక్రమాలు బహుజన సమాజ్ పార్టీ చేయబోతున్నదని చెప్తూ మరి మరొక్కసారి మా అందరి ఆహ్వానం మేరకు బహంజీ గారు వచ్చినందుకు మరొక్కసారి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై భీమ్. వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం. वोट हमारा राज तुम्हारा नहीं चलेगा वोट हमारा राज వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। यार गुर्तुके मनवोटु, यार गुर्तुके मनवोटु, यार गुर्तुके मनवोटु। వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి భావి భారత ప్రధాని బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం భావి భారత ప్రధాని బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం वोट हमारा राज तुम्हारा नहीं चलेगा वोट हमारा राज तुम्हारा नहीं चलेगा वोट हमारा राज तुम्हारा नहीं चलेगा వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। बहन जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बीएसपी का क्या पहचान? नीला झंडा हाथ निशान। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। వర్ధిల్లాలి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వం బహన్ జీ జిందాబాద్ जिंदाबाद जिंदाबाद। बहन जी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। बहन जी जिंदाबाद जिंदाबाद।
जिंदाबाद बहन जी जिंदाबाद 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 बीएसपी का क्या पहचान बहन जी जिंदाबाद 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 बहन जी आप आगे बढ़ो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी संघर्ष करो हम आपके साथ हैं बहन जी आप संघर्ष करो हम आपके साथ हैं बहन जी आप आगे बढ़ो हम आपके साथ हैं बहन जी जिंदाबाद 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 बहन जी जिंदाबाद 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 बहन जी जिंदाबाद 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 वर्दिलाली बहन जी बीएसपी मैदान में सम्मान में बीएसपी मैदान में सर्वजन सम्मान में बीएसपी मैदान में सर्वजन सम्मान में बीएसपी मैदान में जय भीम जय भीम वर्दिलाली बहन कुमारी मायावती गारी नायकत्వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి वर्दिलाली बहन कुमारी मायावती गारी नायकत्వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి जिंदाबाद बहन जी मायावती गारी नायकत्వం జిందాబాద్ జిందాబాద్ మిత్రులారా ఒక్కసారి అందరూ నిలబడి మన జాతీయ అధ్యక్షురాలు ఉక్కు మహిళ ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం సర్వం త్యాగం చేసి మన కోసం పోరాడుతున్న భావి భారత ప్రధాని బహన్జీ కుమారి మాయావతి గారిని దయచేసి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నా. జోర్సే ఇప్పుడు మిత్రులారా ఒక్క నిమిషం ఇప్పుడు మరి బహన్జీ గారు ఒక నిమిషం एक मिनट ఇప్పుడు మన పవిత్రమైన బహుజన సమాజ్ పార్టీ పతాకాన్ని మన జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు బహన్జీ కుమారి మాయావతి గారు ఎగరేస్తారు. ఎగరేసిన తర్వాత అందరూ పిడికిలి పైకెత్తి ఇక్కడ బహుజన గీత ఆలపన ఉంటుంది. దయచేసి అందరూ కూడా మరి బహుజన గీతాన్ని పాడి తమ నివాళులు మహనీయులకు అర్పించాల్సిందిగా మరి కోరుకుంటున్నాను మిత్రులారా. బహుజన రాజ్యం సాధిస్తం సాధిస్తం మేం సాధిస్తం బానిస బతుకులు మార్చేస్తం మార్చేస్తం మేం మార్చేస్తం మహాత్మా పూలే బాబాసాహెబ్ కాంచీరామ్ ధర్మం పాటిస్తాం గుండెల నిండుగా ఏనుగే ఉండగా విజయం సాధిస్తాం వెనుతిరగని ధీరులమై కొత్త చరితను నిర్మిస్తాం నీలి జెండను చేపట్టి ఈ దేశాన్ని లేస్తాం జయ హో బహుజన్ సమాజ్ పార్టీ జయ హో జై భీమ్ జై భీమ్ జై భీమ్. वर्दिलाली बहन कुमारी मायावती गारी नायकत्వం वर्दिलाली बहन कुमारी मायावती गारी नायकत्వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి जिंदाबाद ఇప్పుడు जिंदाबाद బీఎస్పీ ఒక్క నిమిషం అన్న, జిందాబాద్. ప్లీజ్. ఇప్పుడు 7 రాష్ట్రాల కోఆర్డినేటర్, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, సెంట్రల్ కోఆర్డినేటర్ అయినటువంటి ఎంపీ రాజ్యసభ అయినటువంటి రామ్జీ గౌతమ్ గారు ఈ సభను ముందుకు నడిపిస్తారు. కాబట్టి అందరం కూడా మీ స్థానాలలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. देश में सामाजिक परिवर्तन की महानायिका, बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष, देश के सबसे बड़े राज्य उत्तर प्रदेश की 4 बार मुख्यमंत्री रहीं
पूर्व सांसद आयरन लेडी आदरणीय बहन जी से विनम्र आग्रह करता हूं कि आप हम सबको दिशा निर्देश देने की कृपा करें। आदरणीय बहन जी। तेलंगाना स्टेट के कोने कोने से आए हुए बीएसपी के सभी छोटे बड़े पदाधिकारी, कार्यकर्ता, केंद्रीय व स्टेट कोऑर्डिनेटर, स्टेट अध्यक्ष एवं जनप्रतिनिधिगण, आप लोग अपने छोटे मोटे साधनों से चलकर मुझे सुनने के लिए यहाँ भारी संख्या में पहुँचे हैं, तो उसके लिए मैं आप सभी लोगों का हार्दिक दिल से आभार प्रकट करती हूँ। और अब मैं आपके तेलंगाना स्टेट एवं यहाँ की आम जनता तथा विशेषकर एससी, एसटी, ओबीसी, मुस्लिम, ईसाई व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों के हितों में कुछ ज़रूरी बातें रखूं, लेकिन उससे पहले यहाँ मैं देश में समय समय पर जन्मे अपने उन सभी महान संतों, गुरुओं व महापुरुषों में भी खासकर महात्मा ज्योतिबा फूले, छत्रपति शाहू जी महाराज, नारायणा गुरु, पेरियार जी, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर एवं मान्यवर श्री कांशीराम जी आदि को भी पूरे तहे दिल से नमन करती हूँ, नतमस्तक करती हूँ, जिन्होंने अनेकों कष्ट झेलकर यहाँ खासकर एससी, एसटी व अन्य उपेक्षित वर्गों के लोगों को अपने पैरों पर खड़ा करने के लिए हर संभव पूरा प्रयास किया है, और जिनसे प्रेरित होकर व जिनके बताए हुए रास्तों पर चलकर ही मैंने खुद भी अपनी पूरी जिंदगी समर्पित की है। और अब मैं खासकर एससी, एसटी व ओबीसी वर्गों के लोगों को ये कहना चाहूँगी कि बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर ने अपने अथक प्रयासों से इन वर्गों को भारतीय संविधान में आरक्षण संबंधी व अनेकों और कानूनी अधिकार तो जरूर दिला दिए हैं, लेकिन उनका इन सभी वर्गों के लोगों को अभी तक भी पूरा लाभ नहीं मिल पा रहा है, जिससे दुखी होकर ही फिर बाबा साहब डॉक्टर अंबेडकर ने केंद्र की कांग्रेसी सरकार से अपने केंद्रीय कानूनी मंत्री पद से इस्तीफा तक भी दे दिया था। और उसके बाद आप लोगों को ये मालूम है कि परम पूज्य बाबा साहब डॉक्टर अंबेडकर ने भारतीय संविधान में आरक्षण व अन्य और जरूरी कानूनी अधिकार आप लोगों को दिए, एससी, एसटी, ओबीसी वर्गों के लोगों को दिए, और ख़ास तौर से ओबीसी वर्गों के लोगों के लिए भारतीय संविधान में आर्टिकल 340 की व्यवस्था करके तो उन्होंने ये प्रावधान किया कि देश में जो भी पहली सरकार बनती है वो कांग्रेस की बनी थी सेंटर में, तो उनकी जिम्मेवारी बनती है कि आर्टिकल 340 के तहत तो एससी, एसटी को छोड़कर जो अन्य पिछड़े वर्ग के लोग हैं, जिनकी शैक्षणिक, सामाजिक और आर्थिक स्थिति लगभग एससी, एसटी की तरह हैं, उनको भी
शिक्षा, उनको भी जिंदगी के हर पहलू में आगे बढ़ने के लिए मौका मिलना चाहिए और सरकारी नौकरियों में खासकर आरक्षण की सुविधा मिलनी चाहिए। बाबा साहब डॉक्टर अंबेडकर जब पहले कानून मंत्री बने, आज़ाद भारत की जब पहली सरकार बनी उसमें कानून मंत्री बने, तो बाबा साहब डॉक्टर अंबेडकर ने तो उस समय पंडित जवाहरलाल नेहरू एंड कंपनी के लोगों को, केंद्र की सरकार को ये कहा कि SC ST का जो रिजर्वेशन कोटा है वो समय से पूरा होना चाहिए, और इनके अलावा जो अन्य पिछड़े वर्ग के लोग हैं तो आप कमीशन बैठाएं। आर्टिकल 340 के तहत कमीशन बैठाकर जो जातियां छूट गई हैं उनको भी आरक्षण की सुविधा दें, उनको भी कानूनी अधिकार दें जिंदगी के हर पहलू में आगे बढ़ने के लिए। लेकिन कांग्रेस ने उस समय, केंद्र की सरकार ने, पंडित जवाहरलाल नेहरू ने बाबा साहब की बात नहीं मानी, और जो उन्होंने आपको सरकारी नौकरियों में आरक्षण का कोटा दिया तो उसको भी पूरा नहीं किया, और ना ही अति पिछड़े वर्ग के लोगों को आरक्षण की सुविधा दी, और उसके लिए ना ही कोई कमीशन बैठाया। तो तब फिर बाबा साहब डॉक्टर अंबेडकर ने ये सोचकर अपने कानूनी मंत्री पद से इस्तीफा दे दिया कि जब मेरी बात नहीं मानी जा रही है, मैं अपने लोगों को कानूनी अधिकारों का फ़ायदा नहीं दिला सकता हूँ, तो मुझे इस पद पर बैठने का कोई नैतिक अधिकार नहीं है। उन्होंने कानूनी मंत्री पद से इस्तीफा दे दिया था, और उसके बाद फिर वे अपने इन सभी वर्गों के लोगों को भाईचारे के आधार पर संगठित करने तथा केंद्र व राज्यों की भी राजनीतिक सत्ता की मास्टर चाबी इन्हें खुद अपने हाथों में लेने के लिए पूरे जी जान से लग गए थे। बाबा साहब डॉक्टर अंबेडकर इस्तीफा देने के बाद चुप नहीं बैठे थे, उन्होंने फिर ये फैसला लिया कि इन लोगों को मैं भाईचारे के आधार पर संगठित करूंगा और इनको इस लायक बनाऊंगा कि ये केंद्र और राज्यों में राजनीतिक सत्ता की मास्टर चाबी खुद अपने हाथों में लें, और उसके जरिए जो कानूनी अधिकार मैंने दिए हैं उनका लाभ ये अपने लोगों को दें। लेकिन दुख की बात यह है, उनके ज़्यादा दिन, परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के ज़्यादा दिन जीवित ना रहने की वजह से वे अपने इस मकसद में अपने जीते जी कामयाब नहीं हो सके। इतना ही नहीं, बल्कि इनकी देहांत के बाद इन वर्गों में से स्वार्थी किस्म के लोगों की वजह से काफ़ी समय तक इनकी ये मूवमेंट आगे नहीं बढ़ सकी। किंतु इन वर्गों के लोगों को मान्यवर श्री कांशी राम जी का बहुत बहुत आभारी होना चाहिए, जिनके त्याग, तपस्या व अथक प्रयासों से फिर बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर की ये मूवमेंट बामसेफ, DS4 व BSP के राजनीतिक मंच के जरिए काफ़ी कुछ आगे बढ़ी है। और उनके जीते जी व देहांत के बाद भी मैं खुद भी पूरे जी जान से उनके इस मिशन को आगे बढ़ाने में पूरे जी जान से लगी हुई हूँ, जिसके तहत ही आबादी के हिसाब से देश के सबसे बड़े प्रदेश उत्तर प्रदेश में सर्व समाज में से खासकर गरीबों, दलितों, आदिवासियों, पिछड़े वर्गों, मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों को भाईचारे के आधार पर संगठित करके फिर वहाँ मेरे नेतृत्व में हमारी पार्टी को, जो आबादी के हिसाब से देश का सबसे बड़ा प्रदेश है, फिर वहाँ मेरे नेतृत्व में हमारी पार्टी को 4 बार अपनी सरकार बनाने का मौका मिला है। और वहाँ हमारी पार्टी ने राजनीतिक सत्ता की मास्टर चाबी के जरिए इन वर्गों के लोगों को कानूनी अधिकारों का पूरा लाभ दिया है। उनके विकास व उत्थान के लिए अनेकों ठोस कदम उठाए गए। कानून व्यवस्था को सख्त करके उन्हें स्वाभिमान की जिंदगी बसर करने का भी
मौका दिया गया है। खासकर यूपी में SC ST व OBC वर्गों का सरकारी नौकरियों में विशेष अभियान चला के अधूरा पड़ा आरक्षण का कोटा पूरा किया गया। इनको वे अन्य सभी समाज के गरीब एवं बेरोजगार लोगों को भी दूसरी पार्टियों की सरकारों की तरह उन्हें बेरोजगारी भत्ता न देकर सीधे तौर पर रोटी रोजी के साधन भी उपलब्ध कराए हैं। यहाँ मैं आपको ये बताना चाहती हूँ, एक फैशन सा बन गया है नौजवानों की वोट को लेने का। जब भी इलेक्शन होता है, या पार्लियामेंट का हो या असेंबली का हो, खासकर कांग्रेस पार्टी का हमेशा हर चुनाव में ये कहती है कि जब हमारी सरकार बन जाती है, कांग्रेस बोलती है जब कांग्रेस पावर में आ जाएगी तो जो नौजवान गरीब बेरोजगार लोग हैं तो उनको रोटी रोजी के साधन तो उपलब्ध नहीं करा पाएगी, लेकिन उनको बेरोजगारी भत्ता 2-3 हज़ार रुपये ज़रूर दे देगी। मैं समझती हूँ ये ठीक नहीं है। हमारी पार्टी इसमें भरोसा नहीं रखती है, इस सोच में, इस नीति में भरोसा नहीं रखती है, और हमने केवल कहानी करके दिखाया। और उत्तर प्रदेश में मैंने अपनी चारों हुकूमतों में वहाँ पे जो नौजवान गरीब लोग थे, बेरोज़गार लोग थे, उनको बेरोज़गारी भत्ता नहीं, बेरोज़गारी भत्ता क्या 4-5 हज़ार रुपये दे दो, उससे क्या आपका घर का खर्चा चल पाएगा? मैं समझती हूँ नहीं चल पाएगा। तो हमारी सरकार ने वहाँ दूसरी पार्टियों की तरह बेरोज़गारी भत्ता ना देकर गरीब और बेरोज़गार लोगों को, नौजवानों को हमने बड़े पैमाने पर वहाँ रोटी रोजी के साधन उपलब्ध कराए। और इतना ही नहीं, जो वहाँ पर भूमिहीन गरीब लोग थे उनको खेती करने के लिए हमने 3-3 एकड़ के हिसाब से सरकारी फ्री ज़मीन भी दी। लेकिन आपके तेलंगाना स्टेट में मुझे मालूम हुआ, यहाँ के आपके तेलंगाना स्टेट के जो मुख्यमंत्री हैं श्री KCR के बारे में मुझे मालूम हुआ कि इन्होंने हमारी सरकार की नकल तो ज़रूर की यहाँ पर, लेकिन उसको ज़मीनी हकीकत में अमली जामा नहीं पहनाया। इन्होंने कहा कि जो दलित वर्ग के लोग हैं या गरीब लोग हैं उनको 3-3 एकड़ हम खेती करने के लिए ज़मीन फ्री देंगे, लेकिन उन्होंने ऐसा नहीं किया। केवल कागजों में ज़रूर ज़मीन दे दी, लेकिन ज़मीनी हकीकत में, प्रैक्टिकल में आप लोगों को ज़मीन नहीं दी है। हमने उत्तर प्रदेश में सरकारी खर्चे से गरीब आवासहीनों के पक्के मकान बना कर दिए। जिनके पास अपने घर नहीं थे, सरकारी पैसे से हमने पक्के मकान बना कर दिए। और इतना ही नहीं, जो SC ST वर्ग के लोग जिन्होंने बैंकों से कर्जा लिया हुआ था अपने छोटे मोटे काम के लिए और वो पैसा नहीं, कर्जा अदा नहीं कर पाए थे, हमने सरकार के पैसे से उनका कर्जा अदा किया, कर्जे से मुक्त उनको कराया हमने। ऐसे अनेकों और भी महत्वपूर्ण फैसले लिए गए जिससे इनकी काफ़ी हद तक आर्थिक स्थिति मजबूत हुई है। साथ ही डॉक्टर अंबेडकर ग्राम विकास योजना व मान्यवर श्री कांशीराम जी शहरी विकास योजना के तहत गांवों व शहरों में रहने वाले दलितों एवं अन्य उपेक्षित वर्गों के लोगों की बस्तियों को भी सभी जरूरी सुविधाओं से जोड़ा है, जिनकी जातिवादी सरकारों में चलते यहाँ हर स्तर पर काफ़ी ज़्यादा उपेक्षा की गई है। इनके अलावा सर्व समाज में से गरीबों, बेरोजगारों, मजदूरों, कर्मचारियों, किसानों, व्यापारियों व अन्य मेहनतकश लोगों के हितों में भी अनेकों ऐतिहासिक कार्य किए हैं, जिनकी काफ़ी कुछ जानकारी आपके स्टेट के लोगों को भी है, उन्हें मैं दोहराना नहीं चाहती हूँ। इतना ही नहीं, बल्कि हमारी पार्टी की रही सरकार ने विशेषकर दलित एवं अन्य उपेक्षित वर्गों में जन्मे अपने महान संतों, गुरुओं व महापुरुषों आदि को भी विभिन्न रूपों में पूरा आदर सम्मान दिया है। इनके सम्मान में नवनिर्मित जिलों के नाम रखे गए
तथा जनहित की अनेकों योजनाएं भी शुरू की गई। इनके आदर सम्मान में ऐतिहासिक स्मारक, गार्डन, पार्क आदि बनाए गए तथा इनकी काफ़ी भव्य प्रतिमाएं भी लगाई गई, जिनकी इन सब मामलों में विरोधी पार्टियों की रही सरकारों में वहाँ काफ़ी उपेक्षा की गई है। जबकि आपके यहाँ तेलंगाना स्टेट में बीएसपी के थोड़ा मजबूत होते ही अब यहाँ की वर्तमान श्री केसीआर की पार्टी की जो सरकार है वो अपने राजनीतिक स्वार्थ में खासकर एससी, एसटी व ओबीसी वर्गों के मसीहा परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के नाम पर कुछ सरकारी स्थलों के नाम रखने तथा उनकी ऊंची प्रतिमा लगाने व विभिन्न योजनाएं चलाने आदि की भी याद आने लगी है, जिसका वास्तव में पूरा क्रेडिट व श्रेय यहाँ की मौजूदा राज्य सरकार को नहीं जाता है, बल्कि बीएसपी के हर उस छोटे बड़े कार्यकर्ता, पदाधिकारी आदि को जाता है, जिनकी वजह से अब यहाँ अपनी पार्टी का जनाधार बढ़ा है, जिससे घबराकर फिर यहाँ की वर्तमान राज्य सरकार को ये सब करने के लिए मजबूर होना पड़ा है। मुझे ये भी मालूम हुआ कि यहाँ के मुख्यमंत्री ने 2-3 बार ये कहा कि बाबा साहब डॉक्टर अंबेडकर ने जो भारतीय संविधान बनाया है तो हम उसको बदल देंगे, वो हमारी सोच के मुताबिक नहीं है। लेकिन जब हमारे लोग इसके खिलाफ मैदान में उतरे तो अपनी इस कमी पर पर्दा डालने के लिए, आपको खुश करने के लिए ये सब नाटकबाजी इनको करनी पड़ी है। जबकि इस मामले में सच्चाई तो ये है कि आपके राज्य सहित पूरे देश में कांग्रेस, बीजेपी व अन्य कोई भी जातिवादी पार्टी दिल से ये कतई भी नहीं चाहती है कि यहाँ एससी, एसटी, ओबीसी, मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों का भी सही से विकास व उत्थान आदि हो सके तथा इनके संतों, गुरुओं व महापुरुषों आदि को भी पूरा आदर सम्मान मिल सके। इसलिए इनके ऐसे दिखावटी कृत्यों से, कार्यशैली से यहाँ एससी, एसटी, ओबीसी, मुस्लिम व अन्य अक़लियत समाज के लोगों का भला होने वाला नहीं है, बल्कि इन वर्गों के महान संतों, गुरुओं व महापुरुषों आदि को विभिन्न रूपों में आदर सम्मान देने के साथ साथ इन लोगों की गरीबी एवं बेरोजगारी आदि को दूर करके इन्हें खुद के अपने पैरों पर खड़ा करने के लिए यहाँ अपनी पार्टी के लोगों को अपने स्टेट में भी, यानी कि अपने तेलंगाना स्टेट में भी यूपी की तरह ही विशेषकर एससी, एसटी, ओबीसी, मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों को भाईचारे के आधार पर जोड़ना है तथा यहाँ अपनी पार्टी के जनाधार को कैडर के आधार पर बढ़ाना है। इसके साथ साथ अपनी पार्टी को बीएसपी सदस्यता के जरिए आर्थिक तौर पर मजबूत भी बनाना बहुत ज़रूरी है। और इस मामले में वैसे आप लोगों को ये मालूम है कि हमारी पार्टी अपने संगठन को चलाने व चुनाव आदि लड़ाने के लिए भी कांग्रेस, बीजेपी व अन्य विरोधी पार्टियों की तरह बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों आदि से आर्थिक मदद नहीं लेती है, बल्कि अपनी पार्टी के ही आम कार्यकर्ताओं की आर्थिक मदद से व उनके सामर्थ्य के हिसाब से थोड़ी थोड़ी आर्थिक मदद लेकर तब अपनी पार्टी के संगठन को चलाती है तथा चुनाव आदि भी लड़ाती है, जो विरोधी पार्टियों को अच्छा नहीं लगता है। साथ ही बीएसपी को कमज़ोर करने के लिए खासकर कांग्रेस, बीजेपी व अन्य पार्टियों द्वारा आए दिन जो किस्म किस्म के हथकंडे अपनाए जा रहे हैं, तो उनसे भी अपनी पार्टी के लोगों को ज़रूर सावधान रहना है। और ख़ासकर यहाँ की जो वर्तमान सरकार है उसके जो उससे भी ज़रूर आपको सावधान रहना है। और इस संबंध में सावधानी के तौर पर
यहाँ मैं ये भी कहना चाहूँगी, देश के जिन जिन राज्यों में हमारी पार्टी मजबूत हो रही है, देश के जिन जिन राज्यों में हमारी पार्टी मजबूत हो रही है, तो वहाँ विरोधी पार्टियों ने पर्दे के पीछे से विशेषकर दलित व अन्य कमज़ोर वर्गों में से स्वार्थी किस्म के लोगों को इस्तेमाल करके तथा उनके जरिए अनेकों दलित एवं पिछड़े वर्ग के संगठन व छोटी छोटी पार्टियां भी काफ़ी बनवा दी गई हैं, ताकि चुनाव के दौरान वे अपने हिसाब से, यानी कि विरोधी पार्टियां अपने हिसाब से बीएसपी की मजबूत सीटों पर खासकर दलित, आदिवासी व अन्य पिछड़े वर्ग के उम्मीदवार उतारकर उनका वोट बांट सके, जिससे फिर हमारी पार्टी चुनाव में अपना उम्मीदवार ना जिता सके तथा फिर ये पार्टी यानी कि हमारी पार्टी सत्ता से दूर बनी रहे। एक ये भी षड्यंत्र विरोधी पार्टियों का चल रहा है और ये सब हमें आपके स्टेट में भी काफ़ी कुछ देखने के लिए मिल रहा है, जिससे आप लोगों को ज़रूर सचेत रहना है। अर्थात आपको अपना वोट कतई भी बांटना नहीं है, जबकि बीएसपी के खासकर दलित बेस वोट को तोड़ने के लिए अब सभी विरोधी पार्टियां इनके मसीहा परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर की जयंती एवं पुण्यतिथि पर किस्म किस्म के कार्यक्रम आदि करके खूब नाटक करती रहती हैं, जिनको यहाँ के जातिवादी लोग व उनकी पार्टियां उनके जीते जी बिल्कुल भी आगे बढ़ते हुए देखना नहीं चाहते थे। और खासकर देश की सबसे पुरानी पार्टी कांग्रेस पार्टी ने तो बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी को, जिन्होंने देश का संविधान बनाया है, उनको भारत रत्न की उपाधि तक से भी सम्मानित नहीं किया था। आज़ादी के बाद कांग्रेस पार्टी लंबे अरसे तक सेंटर की सत्ता में रही। हमारे लोगों ने आंदोलन किया, मांग की कि बाबा साहब डॉक्टर अंबेडकर को भारत रत्न की उपाधि से सम्मानित किया जाए, लेकिन कांग्रेस ने आप लोगों की इस डिमांड को नहीं माना और कांग्रेस ने सत्ता में रहते हुए अपनी सत्ता में, यानी कि कांग्रेस जब सेंटर में थी तो सत्ता में रहते हुए बाबा साहब को भारत रत्न की उपाधि से सम्मानित नहीं किया था। इतना ही नहीं, बल्कि केंद्र में रही इसी कांग्रेस पार्टी की सरकार में ही पिछड़े वर्ग की आरक्षण से संबंधित मंडल कमीशन की रिपोर्ट आ गई थी, जिसे भी इनकी सरकार ने लागू नहीं किया था। तब फिर बीएसपी ने अपने अथक प्रयासों से केंद्र में रही श्री बीपी सिंह की सरकार से उनसे इसे ये कह के लागू करवाया था। उस समय जब श्री बीपी सिंह की सरकार सेंटर में बनी, उनके नेतृत्व में, तो हमारी पार्टी के को पहली बार कुछ मेंबर पार्लियामेंट जीत कर आए थे। खाता खुला था पार्लियामेंट में और मैं भी मेंबर पार्लियामेंट बनी थी, लोकसभा में मैं चुनकर आई थी। तो उस समय श्री बीपी सिंह ये चाहते थे कि मान्यवर श्री कांशीराम जी को उन्होंने कहा कि हम ये चाहते हैं कि आपकी पार्टी सरकार में शामिल हो और हम मायावती को जो आप चाहे हम बड़ी मिनिस्ट्री देने के लिए तैयार हैं। लेकिन हमने, मान्यवर श्री कांशीराम जी ने श्री बीपी सिंह को ये कहा कि हमें आपके मंत्रालय कोई भी नहीं चाहिए, हमें केवल 2 काम चाहिए आपसे। एक तो बाबा साहब डॉक्टर अंबेडकर को भारत रत्न की उपाधि से आप सम्मानित कर दो और दूसरा जो मंडल कमीशन की रिपोर्ट जो कांग्रेस ने ठंडे बस्ते में डाली है उसको लागू कर दो, हमें आपका मंत्रालय नहीं चाहिए। श्री बीपी सिंह जी ने हमारी इस 2 बातों को माना, शर्तों को, और तभी फिर उनकी ही सरकार में बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर को भी भारत रत्न की उपाधि से सम्मानित किया गया था। इसके साथ साथ कांग्रेस पार्टी ने इनको लोकसभा, आप लोगों को ये मालूम है कि कांग्रेस ने तो बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर को उनके खिलाफ और सभी हिंदूवादी ताकतों को इकट्ठा करके कांग्रेस पार्टी ने बाबा साहब को लोकसभा में जीतकर सीधा नहीं जाने दिया था। इतना ही नहीं,
बल्कि बाबा साहब के देहांत के बाद इनकी मूवमेंट को आगे बढ़ाने के लिए अपनी पूरी जिंदगी समर्पित करने वाले बीएसपी के जन्मदाता एवं संस्थापक मान्यवर श्री कांशीराम जी के देहांत होने पर उस समय केंद्र में रही कांग्रेस पार्टी की सरकार ने उनके सम्मान में एक दिन के लिए भी राष्ट्रीय शोक घोषित नहीं किया था, राष्ट्रीय झंडे नहीं झुकाए थे। हालांकि इन सब मामलों में बीजेपी व अन्य विरोधी पार्टियां भी कोई कम नहीं रही हैं, जो अब सरकारी कार्यों को भी अधिकांश प्राइवेट सेक्टर को ही देकर इनके आरक्षण को ही धीरे धीरे ख़त्म करने में लगी हैं, क्योंकि प्राइवेट सेक्टर में अभी तक भी इनके लिए अलग से कोई आरक्षण की व्यवस्था नहीं की गई है। खासकर एससी व एसटी के कर्मचारियों को अब पदोन्नति में आरक्षण का भी पूरा लाभ नहीं मिल पा रहा है। इसके साथ ही अपने अपने राजनीतिक स्वार्थ में इन वर्गों के लिए केंद्रीय व राज्य स्तर पर घोषणाएं तो खूब की जा रही हैं, लेकिन ज़मीनी हकीकत में उनका बहुत कम लाभ ही इन्हें मिल पा रहा है। कहने का तात्पर्य ये है कि पूरे देश में अब इन वर्गों के लोगों को ऐसी सभी विरोधी पार्टियों के कतई भी बहकावे में नहीं आना है। और आप लोगों को यहाँ की जो वर्तमान राज्य सरकार है तो वो तो आप लोगों को गुमराह करने के लिए तो नंबर 1 पर है, किस्म किस्म के नाटक करने में माहिर है, लेकिन आप लोगों को इनके बहकावे में बिल्कुल भी नहीं आना है। और इन्हें अपनी केवल आप लोगों को केवल अपनी एकमात्र हितैषी पार्टी बीएसपी को ही मजबूत बनाकर उसे कामयाब बनाना है, जो कहने में बहुत कम व कार्य करके दिखाने में ही ज़्यादा विश्वास रखती है। अर्थात बीएसपी की कथनी व करनी में कभी कोई अंतर नहीं होता है, यानी कि बीएसपी जो कहती है उसे करके भी दिखाती है। आप लोगों को ये मालूम है यूपी में 4 बार हमारी सरकार बनी। हमने सरकार बनाने से पहले जब हम चुनाव में गए, असेंबली के चुनाव में, हमने दूसरी पार्टियों की तरह कोई अपना मैनिफेस्टो जारी नहीं किया। हमने कहा हम पावर में आ जाएंगे तब हम अपना मैनिफेस्टो जारी करेंगे, हम क्या करना चाहते हैं। हमने 4 बार कोई अपना मैनिफेस्टो जारी नहीं किया और जब सत्ता में आ गए फिर हमने बता दिया कि हम क्या करना चाहते हैं। इन्हीं ज़रूरी बातों के साथ ही अब मैं आप लोगों से यही कहना चाहती हूँ कि यहाँ आपके तेलंगाना स्टेट में जब भी विधानसभा के आम चुनाव होते हैं, आप लोगों को मालूम है कुछ महीने का बाकी बचे हैं, तो तब फिर यहाँ आपको अपने स्टेट में भी अपनी पार्टी को सत्ता में लाने का हर संभव पूरा प्रयास करना है। लोग उसके बाद लोकसभा के आम चुनाव होंगे। लोकसभा आम चुनाव में भी आपको अपने प्रदेश से पार्टी के ज़्यादा से ज़्यादा सांसद जिता कर लाने हैं, मेंबर पार्लियामेंट जिता कर लाने हैं। वैसे आज आपकी ये जो भीड़ है और भीड़ के जोश को भी देखकर मुझे ऐसा ज़रूर लग रहा है कि इस बार आप लोग अपने प्रदेश से लोकसभा का आम चुनाव बाद में होगा, लेकिन लोकसभा आम चुनाव के साथ साथ विधानसभा जो पहले विधानसभा का आम चुनाव होगा तो विधानसभा आम चुनाव में भी अपनी पार्टी का यहाँ बेहतर रिजल्ट जरूर लाएंगे तथा अपनी पार्टी की यहाँ हर हालत में ज़रूर सरकार बनाएंगे। यहाँ अपनी पार्टी की हर हालत में यह ज़रूर सरकार बनाएंगे और सरकार बनने पर फिर यहाँ आपको पार्टी की ओर से मुख्यमंत्री हर मामले में काबिल व मिशनरी कार्यकर्ता को ही बनाया जाएगा। ये भी मैं आपको बताना चाहती हूँ। अर्थात फिर आपके स्टेट का आज मैं एडवांस में डिक्लेयर भी कर रही हूँ, आपको बता भी रही हूँ, घोषित भी कर रही हूँ। अर्थात जब हमें यह सरकार बनाने का मौका मिलता है तो फिर आपके स्टेट का मुख्यमंत्री यहाँ बीएसपी के स्टेट अध्यक्ष श्री RS प्रवीण कुमार को ही बनाया जाएगा, जो अपनी आईपीएस की बड़ी सरकारी नौकरी से इस्तीफा देकर वह VRS लेकर अब पूरी मिशनरी भावना से
यह अपनी पार्टी को मजबूत बनाने में लगे हैं। मुझे पूरा भरोसा है कि ये इस पद पर आसीन होकर फिर यूपी की तरह ही यहाँ अपने लोगों का हर स्तर पर प्राथमिकता के आधार पर पूरा ध्यान रखेंगे। इसके साथ ही ये यूपी की तरह ही यहाँ अपने संतों, गुरुओं व महापुरुषों आदि को भी पूरे दिल से आदर सम्मान देंगे। और इसके लिए आपके केंद्रीय स्टेट कोऑर्डिनेटर श्री राम जी गौतम भी मेरे दिशा निर्देशन में यहाँ के स्थानीय लोगों के साथ मिलकर अपनी पार्टी के जनाधार को बढ़ाने में व आर्थिक तौर पर मजबूती देने में भी पूरे जी जान से लगे हैं। मुझे ये मालूम है कि हमारे स्टेट के प्रेसिडेंट के साथ साथ यहाँ पर लोकल जो स्टेट कोऑर्डिनेटर हैं वो भी यहाँ पार्टी को मजबूत बनाने में पूरे जी जान से लगे हैं। उनसे भी मैं यहाँ कहना चाहूँगी कि वे यहाँ के स्टेट में होने वाले विधानसभा आम चुनाव, पहले विधानसभा का आम चुनाव होगा कुछ ही महीने में, यहाँ आपके स्टेट में होने वाले विधानसभा आम चुनाव व इसके बाद लोकसभा आम चुनाव में भी अपनी पार्टी का बेहतर रिजल्ट लाने में अपना पूरा योगदान देंगे। तन मन धन से पार्टी को मजबूत बनाएंगे। ये मेरी यहाँ के जो पार्टी के जो वरिष्ठ लोग हैं और हमारे केंद्रीय स्टेट कोऑर्डिनेटर हैं उनसे मेरी पुरजोर अपील है। आप सभी लोगों से, कार्यकर्ताओं से भी, सभी छोटे बड़े पदाधिकारियों से भी अपील है कि कोई भी काम कठिन नहीं होता है, लेकिन आपकी इच्छा शक्ति होनी चाहिए। आप ये तहिया कर लें कि हमें यहाँ की वर्तमान स्टेट गवर्नमेंट को हमें सत्ता से बाहर करना है। जो ये सपना देख रहे हैं कि हम बाबा साहब का संविधान बदल देंगे, आप लोगों को संविधान, आप लोगों को इस लायक उनको नहीं छोड़ना कि वो संविधान बदलने के लायक हो। उनको सत्ता से बाहर करके आप लोगों को सत्ता पर काबिज होना होगा। आपको मेहनत करनी होगी। यूपी में भी वहाँ के लोगों ने बहुत मेहनत की। आप लोगों को ये मैं बताना चाहती हूँ कि आप लोगों को लगता होगा कि यूपी में बीएसपी अब थोड़ा कमज़ोर क्यों हो रही है। बीएसपी कमज़ोर नहीं हो रही है। वहाँ पर जब तक उत्तर प्रदेश में बैलेट पेपर से चुनाव होता रहा, हमारी पार्टी का जनाधार आगे बढ़ा, बराबर बढ़ा है। और जब से चुनाव ईवीएम से हो रहा है तो समझ में नहीं आ रहा हमारा वोट कहाँ चला गया है। तो उसमें काफ़ी हेरा फेरी की है, धांधली ये की जा, पहले कांग्रेस करती थी, अब बीजेपी कर रही है, स्थानीय पार्टी भी कर रही हैं। लेकिन जब ये लोग ईवीएम में धांधली करते हैं, कभी कभी धांधली करने वाले लोग जिनको ये इस्तेमाल करते हैं, कभी कभी उनका सिस्टम फेल भी हो सकता है। इसलिए आप लोगों को ठंडे होकर नहीं बैठना है। तो चाहिए ईवीएम से कराएं, कुछ भी करें, आप लोगों को हर प्रकार की तैयारी करके तो यहाँ पर अपनी सरकार बनाना बहुत ज़रूरी है। आप लोगों को मालूम है यहाँ की कुछ स्थानीय समस्याएं थी। जब आंध्र प्रदेश आपसे, आपका पड़ोसी स्टेट है, तो जब ये तेलंगाना उसी का हिस्सा था, तो तेलंगाना के लोग ये स्ट्रगल कर रहे थे, इस क्षेत्र के लोग, कि उनका अलग से स्टेट बनना चाहिए। बहुजन समाज पार्टी पहली पार्टी थी जिसने पार्लियामेंट में पूरी दमदारी से आवाज़ उठाई और ये कहा कि तेलंगाना अलग से स्टेट बनना चाहिए। और इसके समर्थन में हमने पूरी तैयारी के साथ जब बिल आया तो हमने पूरा सपोर्ट किया, उसके समर्थन में वोट दिया। इसलिए मैं आपको ये कहना चाहती हूँ कि आपके तेलंगाना में जो वीकर सेक्शन के लोग हैं, दलित, आदिवासी, पिछड़े वर्ग के लोग बड़ी तादाद में हैं। आदिवासी लोगों की हालत काफ़ी ज़्यादा ख़राब है, दलितों की भी हालत काफ़ी ज़्यादा ख़राब है, पिछड़ों की भी। नौजवान लोग इधर बेरोज़गार है, जहाँ पर भर्ती होती है धांधली होती है, भर्ती में घपला होता है। और जब लोग आवाज़ उठाते हैं तो उनकी आवाज़ को दबाने का पूरा प्रयास किया जाता है। हमारे लोग जब मैदान में आते हैं, स्ट्रगल करते हैं,
तब ये जांच बिठाते हैं। ये लोग नहीं चाहते कि आप लोगों को रोटी रोजी के साधन मिले। आप लोगों की जो अन्य स्थानीय समस्याएं हैं उनका समाधान हो, ये लोग बिल्कुल नहीं चाहते हैं। चाहे कांग्रेस हो, बीजेपी हो या यहाँ की स्थानीय पार्टियां हो, वो बिल्कुल नहीं चाहती हैं कि यहाँ पर जो दबे कुचले लोग हैं, वीकर सेक्शन के लोग हैं, अपने पैरों पर खड़े हों। तो मेरी आप लोगों से यही अपील है कि आप लोग यदि चाहते हैं मान सम्मान की ज़िंदगी बसर करना, स्वाभिमान की ज़िंदगी बसर करना, अपने पैरों पे खड़ा होना चाहते हैं, अपने संतों, गुरुओं और महापुरुषों को यूपी की तरह आदर सम्मान देना चाहते हैं, आप लोग जुर्म जाति से निजात पाना चाहते हैं, कितना बुरा हाल है अपने लोगों का। एक IAS ऑफिसर जाके बिहार में नौकरी करता है, उसकी हत्या कर दी जाती है और उसके बाद जो हत्या में शामिल होता है वहाँ के वर्तमान राज्य सरकार उसको रिहा कर देती है, लेकिन यहाँ का आपका मुख्यमंत्री चुप रहता है और कुछ आवाज़ नहीं उठाता है। BSP ने इसके खिलाफ आवाज़ उठाई, ये गलत हो रहा है। लेकिन यूपी में हमने जो दबे कुचले लोग थे, जो पिछड़े वर्ग के लोग थे, उनको पूरा न्याय दिया, उनके ऊपर जुर्म जाति नहीं होने दी। हालांकि हमने जो फैसले लिए, दूसरी पार्टियां उसकी नकल करने की पूरी कोशिश में लगी रहती है, लेकिन वो जातिवादी मानसिकता होने की वजह से उनकी नीयत साफ नहीं है, इसलिए वो लोग उसका फ़ायदा आप लोगों को नहीं दे पा रहे हैं। तो मेरी आप लोगों से फिर पुरजोर अपील है कि कुछ ही महीनों में असेंबली का चुनाव होगा। आप लोग चुनाव से पहले अपने संगठन को मजबूत करें, पार्टी के जनाधार को बढ़ाएं, खास तौर से वीकर सेक्शन में, माइनॉरिटीज़ में और जो अपर कास्ट में से गरीब लोग हैं, मेहनत कश लोग हैं, उनको भी तैयार करें, सर्व समाज को जोड़ें, बहुत बड़ी ताकत बनाएं, जनाधार को बढ़ाएं और ताकि आप लोगों की अपनी सरकार बने। इसी उम्मीद के साथ अब मैं आप लोगों का और ज़्यादा समय न लेते हुए आप लोगों से यही रजा लेती हूँ। जय भीम, जय भारत। తెలంగాణ భరోసా సభ ద్వారా ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ప్రసంగం చేసినటువంటి బహన్ కుమారి మాయావతి గారి మేడం గారి యొక్క ప్రసంగాన్ని ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేయడానికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిళ్ళ దయానందరావు గారు వారి మేడం గారి యొక్క ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేస్తారు. మిత్రులారా, తెలంగాణలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి తరలి వచ్చిన అశేష జనానికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకే కాకుండా ముస్లింలకు, క్రిస్టియన్లకు అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరికీ సమానమైన అధికారాలను పంచిపెట్టిన ఘనత ఉంది మిత్రులారా. అలాగే మహాపురుషులైనటువంటి మన జ్యోతిరావు పూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహారాజ్, మాన్యవర్ కాంచీరామ్, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విచారధారల మీద మనము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా యూపీ లాగా ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తున్నాను మిత్రులారా. అలాగే ఇక్కడ
అనేక త్యాగాల మీద మనము ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటి గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ అవి ఎలాంటి ఇంప్లిమెంట్ అనేది ఈ దేశంలో చేయకపోవడం వల్లనే మనకు అనేక కష్టాలు అనేటివి కాంగ్రెస్ మూలంగానే జరిగినాయని తెలియజేసుకుంటున్నాను మిస్టర్ గారా. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీల గురించి అని బాబాసాహెబ్ అంబేద్కర్ 340 340 ఆర్టికల్ని మనకు రాజ్యాంగబద్ధంగా పొందుపరచడం వల్లనే మనకు ఎన్నో లాభాలు బీసీ ఓబీసీ వర్గాలకు జరిగిందని తెలియజేస్తున్నాను మిత్రులారా. అలాగే మన యొక్క అంబేద్కర్ మొట్టమొదటి లా మినిస్టర్గా ఉన్నప్పుడు మన అందరికి కూడా సమాన అధికారాలు హక్కులు లభించాలని చెప్పి మనకు రాజ్యాంగబద్ధంగా అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన చేసి జవహర్లాల్ నెహ్రూతో పోరాడి మహిళలకు కూడా సమాన అధికారాలు కావాలని అడిగి బీసీలకు కూడా సమాన అధికారాలను కావాలని చెప్పి వారు దానిని ఒప్పుకోనందుకు వారి యొక్క మంత్రి పదవిని రాజీనామా చేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తున్నాను మిత్రులారా. మనము ఈ దేశంలో రాజ్యాధికారం దక్కించుకోవాలంటే మాస్టర్ కీ అనేది మన చేతికి అందాల మిత్రులారా. మనము మాస్టర్ కీని చేతిని అందించుకున్నప్పుడే ఈ యొక్క బహుజనుల బతుకులు మారుతాయని తెలియజేస్తున్నాను మిత్రులారా. అలాగే మనము ఆలోచించుకున్నట్టయితే మనకు మాన్యవర్ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణానికంటే ముందు మనకు బాంబ్సెఫ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే DS4 నిర్మాణం జరిగింది. ఆ తర్వాత BSPని స్థాపించడం జరిగింది. ఈ యొక్క మిషను ఈ యొక్క భారతదేశంలో ఎంత పెద్ద జాతీయ పార్టీగా మనం ఆవిర్భవింపజేసుకున్నాం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరప్రదేశ్లో మనం ఏవైతే సంస్కరణలు చేసినామో ఉత్తరప్రదేశ్లో 4 సార్లు బెహన్ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా అన్ని అధికారాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నిరుద్యోగులకు అందరికీ ఉపాధి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం అనేది జరిగింది మిత్రులారా. అలాగే ఉత్తరప్రదేశ్లో ఏదైతే మనకు ఈరోజు ఇక్కడ కాపీ కొడుతున్నటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేవలం పేపర్ల మీద మాత్రమే అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి కానీ నిజానికి ఇక్కడ ప్రాక్టికల్గా మాత్రం ఏమి కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు మిత్రులారా. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నాను, మనము ఒకవేళ బహుజన్ సమాజ్ పార్టీని మనము ఓటేసి గెలిపించుకున్నట్టయితే బెహన్ కుమారి మాయావతి గారు ఏదైతే యూపీలో మనకు అందించినటువంటి రైతులకు ఎన్నో ఎకరాల భూమిని లక్షల ఎకరాల భూమిని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉచితంగా పంచియడం జరిగింది మిత్రులారా. అలాగే పేపర్ల మీద మాత్రమే ఇక్కడ పంచినట్టు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం చూపించడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో అది పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానివ్వండి అన్నీ కూడా అక్కడ 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏవైతే పథకాలు అమలు చేశామో అవన్నీ ఇక్కడ అమలు పరుస్తున్నట్టు కేవలం పేపర్ల మీద మాత్రమే భ్రమింపజేస్తున్నాడు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క కాంగ్రెస్తోని బీజేపీతోని ఈ టీఆర్ఎస్తోని వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క రాబోయే ఎన్నికల్లో మనము మన యొక్క నాయకులని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే బహుజన్ సమాజ్ పార్టీ మనకు ఒక మహానాయకుడిని ఈరోజు బెహన్ కుమారి మాయావతి గారు రాబోయే రోజులలో మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రిని. అలాగే మనము ఈ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్లే కాకుండా ఎంపీ ఎలక్షన్లో కూడా మనం పెద్ద ఎత్తున మన యొక్క సత్తాను చాటాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను మిత్రులారా. అలాగే మహాపురుషులైనటువంటి మన మహనీయుల యొక్క కట్టడాలు అంబేద్కర్ పార్కే కానివ్వండి లేదా యూనివర్సిటీయే గౌతమ్ బుద్ధ యూనివర్సిటీయే కానివ్వండి ఇంకా మహాపురుషుల పేర్ల మీద అనేక రోడ్ల పేర్లు కానివ్వండి అనేక సందర్భాలలో ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు అనేటిది ఉత్తరప్రదేశ్లో ఏదైతే చేయడం జరిగిందో అది ఇక్కడ తెలంగాణలో రాబోయే రోజులలో అవన్నీ ఇంకా అంతకంటే గొప్పగా మనం ఇక్కడ అమలు పరుచుకుందామని తెలియజేస్తున్నాం మిత్రులారా. అలాగే ఏదైతే దళితుల పట్ల ఘోరాతి ఘోరంగా ఈ కేసీఆర్ నోరు మెదపప్పుకోవడం అనేది కూడా మీరు చూస్తున్నారు మిత్రులారా. మొన్న జరిగినటువంటి బీహార్లో ఒక IAS ఆఫీసర్ కృష్ణయ్య అనే ఒక దళిత ఆఫీసర్ని అక్కడ చంపినటువంటి
గూండాలను జైల్లో పెట్టినా కూడా అక్కడ నుండి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వం యొక్క విధి విధానాలను మార్చి మరి వారిని విడుదల చేయడం జరిగింది మిత్రులారా. కానీ ఉత్తరప్రదేశ్లో మనము చట్టాన్ని చాలా గొప్పగా అమలుపరుచుకున్న చరిత్ర మనకు ఉంది మిత్రులారా. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా ఎన్నో గొప్ప పథకాలు మనకు ఉత్తరప్రదేశ్లో అమలుపరుచుకోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను, మీరంతా కూడా రాబోయే రోజులలో బహుజన్ సమాజ్ పార్టీని మహాపురుషుల యొక్క విచారధారాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క దేశంలోనే జాతీయ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణ నుంచి నాంది పలకడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మిత్రులారా. మిత్రులారా, ఈరోజు మీరు చూస్తున్నారు బీజేపీ కానివ్వండి లేదా కాంగ్రెస్ కానివ్వండి మనను కళ్ళబొల్లి మాటలతోని మోసం చేసి ఎక్కడైతే బలంగా బీఎస్పీ ఉందో అక్కడ ఆ బలాన్ని పుంజుకోకుండా ప్రజలను మాయమాటలు చెప్పి డబ్బులతో మభ్యపెట్టి 2000, 3000, 5000 ఇచ్చి మనను మభ్యపెట్టి మనను ఎదగకుండా చేయాలని చూస్తున్నారు. కానీ అసలైన అభివృద్ధి అనేది నిరుద్యోగులకు మనము భరోసా ఇచ్చి ఈ యొక్క సభ భరోసా సభ కాబట్టి ఆ యొక్క భరోసాను మనం ఉత్తరప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కూడా తెలంగాణలో అదే భారస్వామ్యం కలిగించి రాబోయే రోజులలో సత్తాన్ని చాడతామని తెలియజేస్తున్నాను మిత్రులారా. కాబట్టి మీరంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి బహన్ కుమారి మాయావతికి కూడా పెద్ద ఎత్తున మీరు ఒక్కసారి హర్షధ్వానాలతో వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేస్తున్నాను మిత్రులారా. జై భీమ్, జై భారత్. ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి బహన్ కుమారి మాయావతి మేడం గారికి తెలంగాణ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులంతా కూడా గజమాలతో సత్కరిస్తారు. అదేవిధంగా ఏనుగు బొమ్మను జ్ఞాపికగా అందజేస్తారు. అది ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణా క్వీన్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఈ కార్యక్రమాన్ని సభను ముగిస్తారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కూడా బహన్ కుమారి మాయావతి గారికి మేడం గారికి జ్ఞాపికను అందజేయబోతా ఉన్నారు. కాన్షీరామ్ గారు బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పిండు, ఎక్కడైతే నీలి జెండా అదేవిధంగా ఏనుగు గుర్తు నేను చనిపోయినాక కూడా కనబడుతుందో అక్కడ నేను మళ్ళీ బతికున్నట్టని ఆయన చేసినటువంటి ప్రకటన ఎగురుతున్నటువంటి ఈ నీలి జెండా సాక్షిగా తెలంగాణ రాష్ట్రములో మాన్యవర్ కాన్షీరామ్ గారు బతికే ఉన్నారని చెప్పేసి అశేష జనవాహిని నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా కాబోయే ప్రధానమంత్రిగా బహన్ కుమారి మాయావతి గారు తప్పకుండా ఈ దేశాన్ని ఏలబోతా ఉన్నారని చెప్పేసి ఈ అశేష ప్రజావాహిని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 1300 మంది అమరులు ఆత్మత్యాగం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, సకల జనులు పోరాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, తప్పకుండా బందీ అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యి విముక్తి చేయబోతా ఉన్నారని చెప్పేసి కదిలొచ్చినటువంటి పల్లె లంబాడి తండాల నుంచి మొదలుకొని గిరిజన గూడాల నుంచి మొదలుకొని గ్రామాల నుంచి తరలిచ్చినటువంటి అశేష జనవాహిని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా తరలిచ్చినటువంటి అందరికీ అంబేద్కర్, పూలే, కాన్షీరామ్ గారి ఆశయాల సాధన కోసం సాగుతున్నటువంటి అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ అరుణా క్వీన్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్ అందరికీ. ఇక్కడికి మొట్టమొదటిగా విచ్చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీమో కుమారి మేడం మాయావతి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బిల్లుకి తన 36 మంది ఎంపీ ఒక పాట పాడగలరు. సాంస్కృతిక శాఖ ఒక పాట దయచేసి ఒక్క నిమిషం దయచేసి ప్రజలారా, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలారా, కళాకారులు పాటమ్మ రాంబాబు ఉన్నాడు, దయచేసి యాదమ్మ ఉన్నది, గజ్జల పద్మ ఉన్నది, కుంట సీనన్న గారు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది కళాకారులు ఉన్నారు. దయచేసి
గురించి ఒక పాట గజ్జల అశోక్ గారు టీం ఓకే ఓకే పాట పాడండి ప్లీజ్. ఓకే ఒక్కటి పాడి. బహుజనుల సోదరి రన్న కుమారి మాయవతి బహుజన రథ సారథి రన్న కుమారి మాయవతి బహుజనుల సోదరి రన్న కుమారి మాయవతి బహుజన రథ సారథి రన్న కుమారి మాయవతి బహుజనుల సోదరి రన్న కుమారి మాయవతి బహుజన రథ సారథి రన్న కుమారి మాయవతి బహుజనుల సోదరి రన్న కుమారి మాయవతి బహుజనుల సోదరి రన్న కుమారి మాయవతి బహుజన రథ సారథి రన్న కుమారి మాయవతి ఇండియాను శాసించేటి గుండకాయ యూపీలోన 85% జనుల ఎక్కువ చేసి ఎన్నికల కలిసే ముఖ్యమంత్రి పీఠము ఎక్కి కుమారి మాయవతి మనువాదుల మెడలు వంచెను కుమారి పంచాయతీ నుండి పార్లమెంటు వరకు కుమారి మాయవతి పాలకులై తీరాలన్నదో కుమారి రాంబాబు గారు ఒక పాట ఒక చరణం పాటమ్మ రాంబాబు గారు ఒక పాట పాటమ్మ రాంబాబు గారు ఒక పాట చరణం ప్లీజ్. హలో హలో జై భీమ్ జై బీఎస్పీ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి మరువలేము మరువబోము అక్క మాయక్కని మేలు మేము మరువబోము మాయవతి అక్క మరువలేము మరువబోము అక్క మాయవతి మేలు మేము మరువలేము అక్క మాయవతి చీకటి మా బతుకులకు అక్క మాయక్క వెలుగులు చూపించినావు మాయవతి అక్క చీకటి మా బతుకులకు అక్క మాయక్క వెలుగులు చూపించినావు అక్క మాయక్క చిన్నతనంలోనే నీవు అక్క మాయక్క బౌద్ధులు వేశాలి బొమ్మ మాయవతి అక్క చిన్నతనంలోనే నీవు అక్క మాయక్క బౌద్ధులు వేశాలి బొమ్మ మాయక్క అంచినాను హలో డప్పులు కొట్టిన చేతులతో దండోర వెయ్యాలే డప్పులు కొట్టిన చేతులతో దండోర వెయ్యాలే డప్పులు కొట్టిన చేతులతో దండోర వెయ్యాలే చెప్పులు గుట్టిన చేతులతోటి కొత్త చరితను రాయాలే చెప్పులు కొట్టిన చేతులతోటి కొత్త చరితను రాయాలే డప్పులు కొట్టిన చేతులతోటి దండోరాను వెయ్యాలే చెప్పులు కొట్టిన చేతులతోటి దండోరాను వెయ్యాలే చెప్పులు గుట్టిన జాతులు నేడు కొత్త చరితను రాయాలే చెప్పులు గుట్టిన చేతులు నేడు కొత్త చరితను రాయాలే ఊరు వాళ్ళ దండే గట్టి ఉద్యమాల దండే గట్టి ఎత్తుకుందామా బౌద్ధుల నీలి జెండా ఎగరేసుకుందామా ఎత్తుకుందామా బౌద్ధుల నీలి జెండా ఎగరేసుకుందామా నాగాల పూల దండ జై ఆర్ఎస్పీ జై జై ఓబీఎస్పీ జై బీఎస్పీ జై జై ఆర్ఎస్పీ జై ఆర్ఎస్పీ జయ జయ ఓబీఎస్పీ జై ఆర్ఎస్పీ జయ జయ ఓబీఎస్పీ జై భీమ్
చలో చలో బహుజన బిఎస్ఎల్ బహుజన థ్యాంక్ యూ చలో చలో బహుజన ఎస్పీ గడుల బహుజన ఆపండి, ఒక్క నిమిషం చలో చలో బహుజన ప్లీజ్ గజ్జల అశోక్ గారు ఆపండి. సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తన మహోద్యమ నాయకురాలు బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీమో గారికి తెలంగాణ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి తెలంగాణ వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు లీడర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి కృతజ్ఞతలు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి, సెంట్రల్ అండ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ గా మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరపున ఇంత మంచి గొప్ప ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన 7 రాష్ట్రాల కోఆర్డినేటర్ శ్రీ రామ్జీ గౌతమ్ సార్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జై భీమ్లు. మీరందరూ దూరం నుండి వచ్చిండ్రు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సమావేశం, ఈ బహిరంగ సభ, తెలంగాణ భరోసా సభకి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్లు తెలుపుకుంటూ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ, జై మాయావతి. మీద నీలి జెండా ఎగరేసేదాకా ఈరోజు మన బహన్జీ గారు మన తెలంగాణ బహుజన ప్రజానీకం మీద ఒక పెద్ద బాధ్యత పెట్టిన మిత్రులారా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా తెలంగాణలో ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేసేదాకా ఇక్కడున్న ఏ సైనికుడు కూడా తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకొని అప్పుడు మళ్ళీ బహన్జీ గారిని పిలిపిద్దాం. అంతవరకు నిద్ర పోయేది లేదు, మాట దప్పుడు లేదు, మడమ దిప్పుడు లేదు. ఇక కేసీఆర్కి ఇప్పుడు ఏం చేస్తావు? జై భీమ్. కేసీఆర్ को हटाओ, तेलंगाना को बचाओ. केसीआर को हटाओ, तेलंगाना को बचाओ. अरे जोर से बोलो, केसीआर को हटाओ.